భూపాలపల్లి మంజూర్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ఆలయ ధర్మకర్త గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు కన్నుల పండుగలా జరిగాయి వేడుకలు. కాగా మంగళవారంతో ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు ముగిశాయి. 3 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, స్వామివారి కళ్యాణం, ఊరేగింపు, సహస్ర దీపాలంకరణ వంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. 3 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం కొనసాగింది. ఇక స్వామివారి ఊరేగింపు మహిళల నృత్యాలతో పండుగ వాతావరణంలో జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి దంపతులు స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయాన్ని ప్రతిష్ఠించుకొని 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మరి ద్వితీయ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆలయంలో తిరుమల తిరుపతి సాంప్రదాయం ప్రకారం తిరుపతిలో కూడా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అది కూడా కార్తీక పౌర్ణమి కంటే ముందు ఒక వారం రోజుల ముందుగా జరుపుకుంటారు. మరి అదే పద్ధతిలో మన దగ్గర కూడా పవిత్రోత్సవాలు గత 3 రోజులుగా 17, 18, 19 ఈరోజు 3 రోజుల పాటు నిర్వహించుకున్నాం. సంవత్సర కాలంలో భక్తులు చేసేటువంటి పూజలో కానీ పూజారులు చేసేటువంటి దాంట్లో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అన్నిటికీ పరిష్కారం ఆ పవిత్రోత్సవం జరుపుకుంటూ పోతుంది అనేది ఒక సాంప్రదాయంలో భాగంగా ఈరోజు మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుపుకున్నాం. చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అందరూ కూడా రావడం, దర్శించుకోవడం, స్వామివారిని మరి దర్శించుకోవడం వల్ల వారి యొక్క కోరికలు, వారి కష్టాలు అన్నీ కూడా కడతీరుతాయనే ఒక విశ్వాసంతో భక్తులందరూ కూడా వస్తున్నారు. అందరికీ కూడా మరి శుభం కలగాలని కోరుకుంటూ ఈ ఆలయ నిర్మాణం తర్వాత పనులన్నీ కూడా వేగవంతంగా జరిగే సందర్భంలో కొన్ని అనివార్య కారణాల వల్ల పనులకు అవాంతరం జరిగింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ రోడ్డు వేసుకోవడం, మాడవీధిలో రోడ్డు దాదాపు 25 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు వేసుకున్నాం. అదేవిధంగా మనకు ఎదురుగా కనబడేటువంటి వంటశాల పనులు, అదేవిధంగా యాగశాల పనులు, అదేవిధంగా మంటపం పనులు, కాంపౌండ్ వాల్ పనులు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మరి తప్పకుండా భగవంతుని మీద నమ్మకంతో వెంకటేశ్వర ఉండేటువంటి దాంతో ఆ రోజు ఆలయాన్ని నిర్మించుకున్నాం. కానీ ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిటి అధిగమించి ఈరోజు ఇవన్నీ కూడా సాధించుకున్నాం. అదేవిధంగా స్వామివారికి కొన్ని ఆభరణాలను కూడా మరి మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొత్తగా కొనుక్కొచ్చి పెట్టడం జరిగింది. దాన్ని సుధాకర్ రెడ్డి గారు మా సోదరుడు, ఈ రోడ్డునేమో మరొక సోదరుడు భూపాల్ రెడ్డి వేయడం జరిగింది. మిగతా పనులన్నీ కూడా నేను ఈరోజు ఈ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో భగవంతుని యొక్క ఆశీర్వాదం కొరకు భక్తులు పెద్ద సంఖ్యలో రావాలని మీ ద్వారా కోరుతున్నాను.